ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అయితే మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట. సో కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంబంధించి మనకు ఆర్ఆర్బి టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి రైల్వేలో 6,238 టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి లేటెస్ట్గా మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఈ అప్లికేషన్ సంబంధించి మనకు నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 9th వరకు మీరు అప్లికేషన్ చేసుకునేటటువంటి అద్భుతమైన అవకాశాన్ని అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే కల్పించడం జరిగింది. సో ఈ రోజుతో కంప్లీట్గా దీని యొక్క అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అయితే అయ్యింది. సో దాన్ని అయితే ఇంకా ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. సో నెక్స్ట్ మంత్ 9th వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఇంకా అప్లికేషన్ పెట్టుకోకపోతే వెంటనే అప్లికేషన్ అయితే చేసుకోండి అనమాట. 10th ఐటీఐ, డిప్లొమా, బీటెక్, బీఎస్సీ డిగ్రీ చేసిన వాళ్ళకి మంచి అవకాశం. సో వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఏ పోస్టులకు వాటికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి, ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి, శాలరీ ఎంత ఉంటుంది, మీరు చేసేటటువంటి వర్క్ ఏంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. సో మన సికింద్రాబాద్ జోనల్ సంబంధించి అన్ని జోనల్ సంబంధించి ఎక్కడెక్కడ ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో వీడియోని చివరి వరకు చూడండి. అయితే మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందనమాట. వివిధ విభాగాల్లో మొత్తం వచ్చేసి మనకు 6,238 టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 పోస్టులకు రైల్వే శాఖ అయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వచ్చేసి మనకు ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. అయితే అర్హులైనటువంటి అభ్యర్థులు జూన్ 28వ తేదీ నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. సో ఈ అప్లికేషన్ వచ్చి మనకు 1 month అవుతుంది. జూన్ 28వ తేదీన ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. సో నెక్స్ట్ మంత్ ఆగస్టు 7వ తేదీ వరకు మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారనమాట. జూన్ 28 నుంచి జూలై 28కి ఎండింగ్ డేట్ అనమాట. సో మనకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఇంకా 10 రోజుల పాటు. అయితే కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అలాగే వైద్య పరీక్షల ద్వారా ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుందన్నమాట. సిబిటి టెస్ట్ ఉంటుంది, ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత మెడికల్ టెస్ట్ అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీకు ఉద్యోగాలకు సంబంధించి ఎంపిక చేయడం జరుగుతుంది. అయితే వీటికి సంబంధించి మనకు ఆర్ఆర్బి రీజియన్లో వచ్చేసి మనకి ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఆర్ఆర్బి రీజియన్కి సంబంధించి అహ్మదాబాద్, అలాగే అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, అలాగే జమ్మూ కాశ్మీర్ అండ్ శ్రీనగర్, కోల్కతా, మాల్దా, ముంబాయి, అలాగే ముజఫర్పూర్, పాట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు, మెదక్ డిస్ట్రిక్ట్, ఇక్కడ సంగారెడ్డి డిస్ట్రిక్ట్, ఇక్కడ లోకల్ వాళ్ళు సికింద్రాబాద్ జోనల్ సెలెక్ట్ అనేది చేసుకోండి. సో అది కాకుండా మీరు ఇందులో ఏ జోనల్ అయినా సెలెక్ట్ చేసుకున్నా ఏం పర్వాలేదు అనమాట. ఎక్కడికి వెళ్ళైనా నేను జాబ్ చేస్తాను అనుకుంటే ఎక్కడైనా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అయితే సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్పూర్, అలాగే ఇక్కడ ఈ రీజియన్లలో మనకైతే వేకెన్సీస్ అనేది ఉన్నాయన్నమాట. సో అలాగే మనకు ప్రకటన దీనికి సంబంధించి వివరాలు వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 1 పోస్టులకు సంబంధించి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు సంబంధించి 183 పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటో కూడా మనం తెలుసుకుందాం. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి 6,055 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అయితే మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసి మనకు 6,238 ఆర్ఆర్బి రీజియన్ వారీగా మనకు ఖాళీలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. అయితే మనకు ఎక్కడెక్కడ ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయంటే చూడండి. ఆర్ఆర్బి అహ్మదాబాద్లో 174 వేకెన్సీస్ ఉన్నాయి. ఆర్ఆర్బి అజ్మీర్లో 139, బెంగళూరులో 140, అలాగే భోపాల్లో 210, అలాగే భువనేశ్వర్లో 38, బిలాస్పూర్లో 71, చండీగఢ్లో 446, అలాగే చెన్నైలో 1147, గువాహటిలో 184, జమ్మూ అండ్ కాశ్మీర్లో 296, అలాగే కోల్కతాలో 1434, ఇక్కడ ఎక్కువ ఉన్నాయి పోస్టులు. అలాగే మాల్దాలో 70, అలాగే ముంబైలో 891, ముజఫర్పూర్లో 2, పాట్నాలో 7, ప్రయాగ్రాజ్లో 239, రాంచీలో 35, సికింద్రాబాద్ జోనల్లో వచ్చేసి 113 వేకెన్సీస్ ఉన్నాయి. మన సికింద్రాబాద్ జోనల్లో 113 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే మనకు కంప్లీట్గా ఎక్కడెక్కడ ఉన్నాయో వాటికి సంబంధించి రీజియన్ వారీగా వేకెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే వాటికి అర్హతలు ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి? టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు వచ్చేసి బీఎస్సీ డిగ్రీ ఉండాలి.
అలాగే బీఈ ఉండాలి, బీటెక్ ఉండాలి, డిప్లొమా అండ్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. అయితే చూడండి, ఐటీలో ఇన్స్ట్రుమెంటేషన్, అలాగే కంప్యూటర్ సైన్స్, అలాగే బీఎస్సీ డిగ్రీ, బీటెక్, డిప్లొమా ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్. సో ఈ ఈ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు సంబంధించి. గ్రేడ్ 3 సిగ్నల్ పోస్టులకు సంబంధించి మనకు టెక్నీషియన్ మ్యాట్రికులేషన్ అంటే 10th క్లాస్ ప్లస్ ఎస్ఎస్సి, ఎల్సి, ఐటీఐ ఎలక్ట్రీషియన్, ఐటీఐ ఎలక్ట్రీషియన్, వైర్మ్యాన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, అలాగే మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్, అలాగే మెకానిక్ ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, జనరల్ మిషనిస్ట్, కార్పెంటర్, అలాగే ఆపరేటర్, అడ్వాన్స్డ్ మిషన్ టూల్స్, మిషనిస్ట్, మెకానిక్ అండ్ మెకానిక్, అలాగే మెకాట్రానిక్స్ మెకానిక్, అలాగే డీజిల్ మెకానిక్ అనమాట. ఇది డీజిల్ మెకానిక్, అలాగే మోటార్ వెహికల్ మెకానిక్, అలాగే టర్నర్ ఆపరేటర్, అడ్వాన్స్డ్ మిషన్ టూల్స్, గ్యాస్ కటర్, అలాగే హిట్ ట్రీటర్, ఫౌండరీ మ్యాన్, అలాగే ప్యాటర్ మేకర్, అలాగే మోల్డర్ తదితర వేకెన్సీలు ఉన్నాయన్నమాట. ఆల్ ట్రేడ్స్ అయితే ఉన్నాయి. ఐటీఐలో ఏ ట్రేడ్స్ అయినా సరే A to Z అనమాట. సో ఐటీఐకి సంబంధించి అప్రెంటిస్ కంప్లీట్ అయిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మోటార్ మెకానిక్ సంబంధించి, అలాగే మెకానిక్ సంబంధించి, అలాగే డీజిల్ మెకానిక్ కావచ్చు, అలాగే గ్యాస్ కట్టర్ కావచ్చు, ఫౌండరీ మ్యాన్ కావచ్చు, వైర్ మ్యాన్ కావచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్క వేకెన్సీకి పోస్టులకు సంబంధించి మనకైతే ఇక్కడైతే వేకెన్సీకి సంబంధించి ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. 10+2 అనమాట. ఫిజిక్స్, మ్యాథ్ ఉత్తీర్ణులు ఉండాలి. అయితే చూడండి, ఇంటర్లో మీకు ఎంపీసీ కోర్స్ ఎవరైతే తీసుకున్నారో, ఇంటర్లో ఎంపీసీ కోర్స్ తీసుకున్న వారు దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. మీరు మీ యొక్క ఇంటర్లో సో ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎంపీసీ కాబట్టి ఎంపీసీ చేసిన వాళ్ళు కూడా అర్హులే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అయితే వయో పరిమితి వచ్చేసి 1/7/2005 నాటికి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు వయసు ఎంత ఉండాలి? 18 సంవత్సరాల నుండి 33 సంవత్సరాలు ఉండాలన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, 18 నుంచి 33 సంవత్సరాలు ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు సంబంధించి 18 నుంచి 30 ఏళ్ళ మధ్య ఉండాలి. అయితే వీటికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో కేటగిరీ వైజ్గా 5 years 10 years అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయో పరిమితితో ఏళ్ల సడలింపు ఉంటుంది. సో 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. 33+5 అనమాట. 38 years ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే ప్రారంభ వేతనం వచ్చేసి నెలకు టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు సంబంధించి 29,200 ప్లస్ ఆల్ అలవెన్సెస్ కలిపి మీకు దగ్గర 50,000 వరకు అయితే మీరు ఫర్ మంత్ శాలరీ అయితే లేపొచ్చు అనమాట. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు సంబంధించి అలాగే మనకు టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు సంబంధించి 19,900 అనమాట. అయితే ఆల్ అలవెన్సెస్ కలిపి మీరు కంప్లీట్గా సో 40,000 వరకు అయితే సో శాలరీ అయితే ఫర్ మంత్ అయితే మీరు సో వేతనం అయితే లేపొచ్చు అనమాట. అయితే దరఖాస్తు ఫీజు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనిక ఉద్యోగులు, అలా మహిళలకు, ట్రాన్స్జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు 250 రూపాయలే తీసుకోవడం జరుగుతుంది. అదర్ కేటగిరీ వాళ్ళకు 500 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు అప్లికేషన్ చేసిన తర్వాత ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత మళ్ళీ మీ ఫీజు అనేది రిఫండ్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. మీ ఫీజు మీరు ఎంతైతే అక్కడ చెల్లించారో సో కంప్లీట్గా ఫీజు వచ్చేసి మీకు రిఫండ్ అయితే చేయడం జరుగుతుంది. మళ్ళీ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్ తీసుకోవడం జరుగుతుంది అనమాట అప్లికేషన్ చేసేటప్పుడు. సో మళ్ళీ మీ అమౌంట్ మీకు రిఫండ్ అయితే చేసేయడం జరుగుతుంది. అలాగే మనకు సో ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే రాత పరీక్ష, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుందన్నమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని ద్వారా మీకు ఎంపిక చేయడం జరుగుతుంది. సో 1:3 నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయి. సో 3 తప్పులకు 1 మార్క్ అయితే పోతుంది అన్నమాట. సో మీరు 3 ఆన్సర్స్ రాంగ్ వేశారనుకోండి, 1 మార్క్ అనేది లేపేయడం జరుగుతుంది. 1:3 రేషియోలో మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో టోటల్గా 100 మార్క్స్ అయితే పేపర్ ఉంటుంది. 100 మార్క్స్ కేటగిరీ వైజ్గా సో పర్సంటేజ్ వైజ్గా మీకు అయితే మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయినట్టు అన్నమాట. వాటికి సంబంధించి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తాను. సో రాత పరీక్ష ఉంటుంది మీకు, దాని తర్వాత ఇందులో క్వాలిఫై అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట. డైరెక్ట్ మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రశ్నాపత్రం పరీక్ష విధానం ఎలా ఉంటుంది? టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ప్రశ్నాపత్రంలో
ఏ సబ్జెక్ట్ ఉంటాయంటే జనరల్ అవేర్నెస్ 10 ప్రశ్నలు ఉంటాయి 10 మార్కులకు. జనరల్ అవేర్నెస్ 10 ప్రశ్నలు 10 మార్కులు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 15 ప్రశ్నలకు 15 మార్కులు ఉంటాయి. అలాగే బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్ సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. బేసిక్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్ నాలెడ్జ్ వచ్చేసి 20 ప్రశ్నలు 20 మార్కులు ఉంటాయి. అలాగే మ్యాథమెటిక్స్ వచ్చేసి 20 ప్రశ్నలు 20 మార్కులు. అలాగే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి 35 ప్రశ్నలు ఉంటాయి 35 మార్కులు ఉంటాయి. ఈ అంశాలపై ప్రశ్నలు అయితే వస్తాయి గ్రేడ్ 1 పోస్టులకు సంబంధించి. ఇదన్నమాట. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు సంబంధించి క్వశ్చన్స్ సబ్జెక్ట్ అలాగే ఏ విధంగా వస్తాయి. మనం ఏ కంటెంట్ చదువుకోవాలంటే ప్రశ్నపత్రంలో మ్యాథమెటిక్స్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులు వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలకు 25 మార్కులు. అలాగే జనరల్ సైన్స్ నుంచి 40 ప్రశ్నలు 40 మార్క్స్. అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి 10 మార్కులు 10 ప్రశ్నలు. అలాగే ఈ అంశాలపైన మీకు అయితే ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. పరీక్ష టైమింగ్ వచ్చేసి వ్యవధి 90 మినిట్స్ అంటే 90 నిమిషాలు అన్నమాట కంప్లీట్గా. కంప్లీట్గా మీకు గంటన్నర అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. గంటన్నర ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం మార్కులు వచ్చేసి 100 మార్క్స్ పేపర్ అన్నమాట 90 మినిట్స్. పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1:3 మార్కు కోత విధిస్తారు. అంటే ప్రతి తప్పుడు సమాధానానికి అంటే ఒక మార్క్ అయితే కట్ చేయడం జరుగుతుంది. 3 తప్పులు పెడితే ఒక మార్క్ అయితే కట్ అయితే చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం వచ్చేసి 28/6 చెప్పాను కదా, జూన్లోనే ఆల్రెడీ ఇది ప్రారంభమైంది. లాస్ట్ డేట్ మనకు నెక్స్ట్ మంత్ ఆగస్టు 8 వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఆన్లైన్ పరీక్ష ఫీజు చెల్లింపు చివరి తేదీ వచ్చేసి 9 ఆగస్టు 8వ నెల అనమాట. ఆగస్టు 9వ తేదీ వరకు మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. దరఖాస్తు సవరణ ఏదైనా కరెక్షన్ కోసం మీరు ఏదైనా తప్పుగా మీ పేరు అడ్రస్ ఏదైనా సర్టిఫికేట్లు ఏదైనా తప్పుగా పడితే వాటిని సరి చేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆగస్టు 10 నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు మీరు కంప్లీట్గా సవరణలు చేసుకోవచ్చు అనమాట. ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇది మనకు ఆర్ఆర్బి రైల్వే టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. వీడియో లెంగ్త్ అయినా సరే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. అప్పుడే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వేరే వాళ్ళకి చెప్పడానికి కూడా మీరు చెప్పాలంటే ఫస్ట్ మీకు ఈ వీడియో అనేది ఈ కాన్సెప్ట్ అనేది అర్థం కావాలి. అప్పుడే మీరు 10 మందికి చెప్పగలరు. ఫలానా రైల్వేలో ఎగ్జామ్స్ అయితే మనకు నోటిఫికేషన్ వచ్చింది, ఈ పోస్టులు ఉన్నాయి, వీళ్ళు అర్హులు, వీళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఇంత అప్లికేషన్ ఫీజు ఇంత ఉంది, ఈ కేటగిరీకి ఏజ్ లిమిట్ ఇంత వేయడం జరిగింది, మనకు క్వాలిఫికేషన్ ఏం అడిగారు, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఒక కాన్సెప్ట్ అనేది అర్థమైతే మీరు వేరే వాళ్ళకు కూడా చెప్పడానికి ఉంటుంది. కాబట్టి ఒకసారి కంప్లీట్గా ఈ వీడియో చూడండి. తర్వాత మీ ఫ్రెండ్స్ వారికి ఎవరికైనా ఉంటే మీ ఫ్రెండ్స్ అలాగే మీ రిలేషన్ల వారికి కూడా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ వీడియోని లైక్ చేయండి. ఒకసారి మనం అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇది మనకు ఆర్ఆర్బి టెక్నీషియన్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మినిస్ట్రీ ఆఫ్ రైల్వే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. దీనికి సంబంధించిన లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు చూడండి. ఈ విధంగా ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ మనకు కంప్లీట్ ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే మీరు ఇక్కడ అప్లై ఆప్షన్ పైన ట్యాప్ చేయాలి. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులు, మనం గ్రేడ్ 3 పోస్టులకు సంబంధించి ఇంతకుముందు తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులు అలాగే ఇక్కడ గ్రేడ్ 3 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటే మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. అయితే గ్రేడ్ 1 సిగ్నల్ పోస్ట్ అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఇక్కడ అప్లై బటన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ ఇక్కడ లాగిన్ విత్ ఆధార్, లాగిన్ విత్ ఆర్ఆర్బీ అకౌంట్, క్రియేట్ అండ్ అకౌంట్. మీరు ఇంతకుముందు మీకు ఆర్ఆర్బీలో అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వచ్చు అనమాట. ఆర్ఆర్బీ అకౌంట్ ఉంటే మీకు ఇక్కడ నుంచి లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లేదనుకుంటే కొత్త వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ పెట్టేటటువంటి అభ్యర్థి ఇక్కడ క్రియేట్ అండ్ అకౌంట్, ఫస్ట్ మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటేనే మీరు లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఈ విధంగానే ఉంటాయి. ఫస్ట్ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. మీరు ఒక యూజర్ ఐడి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని
ఇక్కడ ఫిల్ అయితే చేయాలన్నమాట. మీరు కొన్ని ఫిల్అప్ చేసిన తర్వాత మీకు అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ అని సెలెక్ట్ చేయాలి. ఇండియన్ ఈ విధంగా ఇండియాని సెలెక్ట్ చేయాలి. దాని తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ ఇచ్చేయాలి. ఇక్కడ తర్వాత మళ్ళీ రీటైప్ ఫుల్ నేమ్, మీ యొక్క ఇంటి పేరుతో సహా క్యాపిటల్ లెటర్లో మీ పేరు అనేది ఇచ్చేయాలి. దాని తర్వాత హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్. సో మధ్యలో ఎప్పుడైనా మీ పేరు చేంజ్ చేశారా, చేంజ్ చేస్తే ఎస్ లేకపోతే నో అని పెట్టేయండి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. మళ్ళీ రీటైప్ డేట్ ఆఫ్ బర్త్, మళ్ళీ ఇంకోసారి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. సెలెక్ట్ జెండర్, మీరు మేలా ఫిమేలా సెలెక్ట్ అనేది చేసుకోవాలి. దాని తర్వాత మీ యొక్క ఫాదర్స్ నేమ్స్, మళ్ళీ ఇక్కడ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి, అది కూడా క్యాపిటల్ లెటర్ ఇంటి పేరుతో సహా. తర్వాత మదర్ నేమ్ అనమాట, మదర్ నేమ్ కూడా ఎంటర్ చేయాలి. 2 సార్లు మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడికి ఇక్కడ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి మీకు ఇక్కడ వెరిఫై అని గ్రీన్ బటన్ వస్తుంది. దాని తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ కూడా ఓటీపీ వస్తుంది. మొబైల్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సక్సెస్ఫుల్లీ జనరేట్ అని వస్తుంది. దాని తర్వాత ఇక్కడ మనకు క్రియేట్ యువర్ పాస్వర్డ్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ ఏంటంటే మీకు సంబంధించి క్యాపిటల్ లెటర్, ఫస్ట్ క్యాపిటల్ లెటర్ ఏదైనా మీ పేరులో క్యాపిటల్ లెటర్ ఎస్ లేదా ఆర్ లేదా పి లేదా వి లేదా ఈ విధంగా ఏదో ఒక లెటర్ క్యాపిటల్లో ఉండాలి. తర్వాత స్మాల్ లెటర్లో ఉండి తర్వాత ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. ఏదో ఒక యాష్ కానీ @ కానీ ఈ విధంగా స్పెషల్ క్యారెక్టర్ పెట్టిన తర్వాత ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు 22, 92, 94 ఏదో ఒక ఇక్కడ అంకెలు అయితే ఇవ్వాలన్నమాట. ఆ విధంగా మీరు పాస్వర్డ్ అయితే ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, పాస్వర్డ్ షుడ్ బి కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్ అండ్ నంబర్స్. ఈ విధంగా మీరు మీ యొక్క పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ స్పెషల్ లెటర్ క్యాపిటల్ లెటర్లో ఎస్ ఏదో ఒక లెటర్ అయితే క్యాపిటల్ లెటర్లో ఉండాలి. దాని తర్వాత స్మాల్ లెటర్లో ఉండాలి మీ పేరు మొత్తం. దాని తర్వాత స్పెషల్ క్యారెక్టర్ అంటే ఏదో ఒక యాష్ కానీ @ కానీ ఈ విధంగా పెట్టాలి. దాని తర్వాత నంబర్ ఎంటర్ చేయాలి. అయితే మీకు పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ క్యాప్చా పైన ఎంటర్ చేసి, క్యాప్చా పైన ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అండ్ క్రియేట్ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే మీకు వచ్చేసి అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ పాస్వర్డ్ అలాగే మొబైల్ నెంబర్, మళ్ళీ మీరు మొబైల్ నెంబర్ పాస్వర్డ్ తోటి మళ్ళీ ఇక్కడ లాగిన్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లై పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సో లాగిన్ విత్ అకౌంట్ క్రెడెన్షియల్ అంటుంది. సో దీనిపైన ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మనకు సో చూడండి, దీనిపై ట్యాప్ చేసి ఈ విధంగా అడుగుతుంది. సో ఇంతకుముందు మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు కదా, సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్, ఇక్కడ మీరు ఎంటర్ చేసినటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఇక్కడ మీకు సో ఐఎమ్ నాట్ ఏ రోబోట్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు నెక్స్ట్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి మీరు అప్లికేషన్ స్టార్ట్ అయితే చేయొచ్చు. అక్కడ ఏమేమి అడుగుతుందంటే మీకు సంబంధించి సో కంప్లీట్గా సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ పేరు, అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్, అలాగే మీ బ్యాంక్ డీటెయిల్స్, అలాగే మీకు సంబంధించిన పుట్టుమచ్చలు అన్నమాట. సో వాటికి సంబంధించి సో 10th మెమో మీద ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎంటర్ చేయాలి. మీ యొక్క ఐఎఫ్సి కోడ్, ఏ బ్యాంకు, ఏ బ్రాంచ్, మీ యొక్క అకౌంట్ నంబరు, ఈ విధంగా అన్నీ అడుగుతుంది. అలాగే మీ క్వాలిఫికేషన్, మీ అర్హత, మీ బీఎస్సీ డిగ్రీ, అలాగే ఇంటర్ అయితే లేదు, 10+ మ్యాట్రికులేషన్ 100%, 10th క్లాస్ తర్వాత బీఎస్సీ డిగ్రీ అడుగుతుంది అనమాట. కంప్లీట్గా ఇది ఎంటర్ చేసిన తర్వాత మీకైతే ఫోటో క్యాప్చర్ అయితే లైవ్ క్యాప్చర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో మీరు పీడిఎఫ్ అక్కడ నేను అప్లికేషన్ పెడతాను, సో మా ఫ్రెండ్స్ లేరు, సో నన్ను చేయమని చెప్పారనుకోండి, సో క్యాండిడేట్ 100% ఉండాలి. క్యాండిడేట్ లేకుండా ఇది ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ కాదు. సో లైవ్ ఫోటో అనేది ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు ఈ విధంగా ఉంటుంది. లైవ్ ఫోటో అనేది క్యాప్చర్ చేసి అప్పుడే అక్కడ అప్లై చేయాలి. లేదంటే అది అప్లికేషన్ అయినా కూడా మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అక్కడ రాదనమాట. సో అది అయితేనే మీకు పేమెంట్ ఆప్షన్ వస్తుంది లాస్ట్కు, అప్పుడే మీకు సబ్మిట్ అయినట్టు. 100% క్యాండిడేట్ ఉండాలి. క్యాండిడేట్ ఉంటేనే అప్లికేషన్ చేయండి. డైరెక్ట్ క్యాండిడేట్ అయితే వెళ్ళాలి. డైరెక్ట్ లైవ్ ఫోటో క్యాప్చర్ చేసి సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఆర్ఆర్బీకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఎలాంటి సందేహాలు నాకు కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ఓపెన్ చేసి అప్లికేషన్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ అప్లికేషన్ పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై